పిజ్జా, బర్గర్ అంటే లొట్టలు వేసుకుంటూ మరీ తినేస్తాం. ప్రాసెస్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా టేస్ట్ బాగుంది కాబట్టి ఒకటి తినే దగ్గర 2 లాగించేస్తాం. అయితే తాజాగా నెట్టింట దోమల బర్గర్ వైరల్ అవుతోంది. ఆఫ్రికా ప్రజలు వర్షాకాలంలో ఇష్టంగా చేసుకునే ఈ మస్కిటో బర్గర్ ఎందుకు అంతగా ట్రెండ్ అవుతుంది? ఇలా తయారు చేయాల్సిన అవసరం ఏంటి? దీనివల్ల ఏమైనా నష్టాలున్నాయా? ఆఫ్రికాలోని లేక్ విక్టోరియా ప్రాంత ప్రజలు మస్కిటో బర్గర్ ను చాలా రుచికరమైన వంటకాల్లో ఒకటిగా భావిస్తారు. వర్షాకాలంలో ఈ లేక్ ఏరియాలో దోమలు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తాయి. వీటిని గ్రీజ్ పాన్ కుండల సహాయంతో భారీ మొత్తంలో కలెక్ట్ చేస్తారు. పాన్ కుండ లోపలి భాగాన్ని గ్రీజ్ తో పూయటం వల్ల దోమలు వాటికి అంటుకొని పోతాయి. దాదాపు 5 లక్షల కంటే ఎక్కువ దోమలను కలిపి బర్గర్ రూపంలో ప్రెస్ చేస్తారు. ఆ తర్వాత ఫ్రై చేసి ఆరగించేస్తారు. కాగా ఈ బర్గర్ బీఫ్ తో చేసిన దానికంటే 7 రెట్లు న్యూట్రిషన్ వాల్యూ కలిగి ఉందని చెప్తున్నారు నిపుణులు. ఆ ఏరియాలో దోమలు ఎక్కువగా ఉండటం, తమ డైట్ లో పోషకాలు పెంచడం కోసం ఇలా చేస్తారు స్థానికులు. దోమలు ఎప్పటికప్పుడు రీప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి కాబట్టి ఇది సస్టైనబుల్ ఫుడ్ సోర్స్ గా ఉంది. ప్రస్తుతం ఈ మస్కిటో బర్గర్ నెట్టింట వైరల్ అవుతుండగా ఫారినర్స్ కూడా ట్రై చేస్తున్నారు. అయితే కొంతమంది దీనివల్ల మలేరియా, డెంగ్యూ ఫీవర్ రావచ్చని అంటుండగా దోమలను ఫ్రై చేయటం వల్ల ఇలాంటి ప్రాబ్లం ఉండదని చెబుతున్నారు నిపుణులు.